మీరు గెలిపిస్తే మీ జీవితాలు బాగు చేస్తాను, పాడు చేస్తున్నాడు జగన్ అంటున్నాడు. జగన్ ఏమంటున్నాడు, ఆయన నాశనం చేస్తే నేను బాగు చేశాను, అవునో కాదు చూసుకోండి అంటున్నాడు. ఓడిపోయిన చోట ప్రజల వలన ఓడిపోతున్నాడు కాబట్టి అని చెప్పి ఏమన్నా జగన్ అన్నాడు పోనీ ఎప్పుడన్నా? చంద్రబాబు అంటున్నాడు ఇప్పుడు మీరు గెలిపించుకోలేదు కాబట్టి అంటున్నాడా? అంటే తెలివి తక్కువతనం. ప్రజాస్వామ్యం నిన్ను ఎందుకు గెలిపించాలి? నిన్ను గెలిపిస్తే బెటర్ అన్నటువంటిది నాకు నమ్మకం కలిగించాలి కదా. నువ్వు నాకు నమ్మకం కలిగించే స్థాయి లీడర్గా ఎదగాల. ఎప్పుడు ఎదుగుతావు నువ్వు? నాకు నమ్మకం కల్పించినప్పుడు. నాకు నమ్మకం కల్పించలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నిన్ను తీసుకొస్తే పోనీ ఇప్పుడు గెలిపిద్దాం అనుకున్నారు, ఒక సీట్ ఇస్తే రెండోసారికి తీసుకెళ్ళి ఇచ్చేస్తే, ఒక సీట్ ఇచ్చినా కూడా ఈ దఫా నీకు 2 సీట్లు ఇస్తే ఏం చేస్తా? విలీనం చేస్తావు తెలుగుదేశం పార్టీలో ప్రాక్టికల్గా. అది కూడా అన్నారు పండపేటలో, ప్రాణం ఉన్నంతసేపు నేను విలీనం చేయను పార్టీ పొత్తు కూడా ఎందుకు. ఇప్పుడు ఆయన మాట మీద నమ్మకం చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆ తణుకు ఆయనకి సీట్ ఇస్తాం రెండోసారి, మొన్నటిసారి కదా ప్రకటించింది, నేను క్షమాపణ చెప్తున్నానంటే బా ఎంత పెద్దరికంగా మాట్లాడాడరా అది అయిపోయింది. అట్లాగే 2020లో అంతకుముందేదో నేను తప్పు చేశాను అన్నారంటే ఒక అర్థం ఉంది. చంద్రబాబు లాంటి వాడికి చేసి తప్పు చేశానన్న మనిషి మళ్ళీ అదే చంద్రబాబు మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడా కోల్పోయాడా? ఏ చంద్రబాబు పాలన అయితే రాష్ట్రాన్ని నాశనం